అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నగరంలో 32వ డివిజన్ రామకృష్ణారావుపేటలో నూతనంగా నిర్మించనున్న సచివాలయం భవనానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ సుమారు 1,10,00,000తో 32, 33 డివిజన్లకు సంబంధించిన సచివాలయ భవనాన్ని రామకృష్ణారావుపేటలో అన్ని సౌకర్యాలతో నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో గ్రామ సచివాలయం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడడం వల్ల ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, నగర వైసీపీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ రోకల సత్యనారాయణ, నాయకులు సుంకర విద్యాసాగర్, కోయి వెంకటరమణ, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 32, 33 డివిజన్లకి సచివాలయాలు ప్లస్ కమ్యూనిటీ హాల్ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 1,10,00,000 రూపాయల ఎస్టిమేషన్తో. పర్టికులర్గా ఈ వార్డు ప్రజలందరూ కూడా దూరంగా ఉంది, సచివాలయం అద్దె బిల్డింగ్లో ఉంది. అటువంటి సొంత మున్సిపల్ నిధులతో ఈ యొక్క బిల్డింగ్ని కట్టుకోవడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 32వ సచివాలయం ఏబీలు ఉంటాయి. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 33వ సచివాలయం ఏబీలు ఉంటాయి. దానిపైన కమ్యూనిటీలు కట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. కనుక తప్పకుండా రాబోయే 3 నెలల కాలంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి చేయమని కాంట్రాక్టులు కూడా చెప్పడం జరిగింది. కనుక త్వరలో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. అంటే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో మరొక ఆస్తి కలుస్తుందని తెలియజేసుకుంటుంది.